Welcome to Jagdish Maths Club YouTube channel. One of the most important concept in board stream డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్స్ రిపీటెడ్ కాన్సెప్ట్ అనేది, అంటే నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. సేమ్ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా ప్రతి ఎగ్జామ్లో ఇదే మోడల్ అడుగుతున్నాడు. సో ఎంత సింపుల్గా 2 secondsలో ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఏ మ్యాన్ టేక్స్ 2.2 times యాజ్ లాంగ్ టు రో ఏ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళే సమయం కంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళే సమయం కంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 2.2 times అనేది అధికంగా తీసుకున్నాడంట. మనకు తెలుసు డౌన్ స్ట్రీమ్లో తక్కువ టైం పడుతుంది ఈజ్ కంపేర్ టు అప్ స్ట్రీమ్. అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళడానికి ఆబ్వియస్గా సమయం అనేది తక్కువ పడుతుంది కదా. సో అదే ఇచ్చాడు. యాజ్ టు రో ద సేమ్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇఫ్ హీ కెన్ రో 55 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours 30 minutes. 2 గంటల 30 నిమిషాల సమయంలో ప్రవాహ దిశలో 55 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తాడు అనమాట. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్? నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అన్నాడు. దీనికి మనం ఫార్ములా కూడా ఐడెంటిఫై చేసాం. సో మనము దీన్ని 2 secondsలో, అంటే క్వశ్చన్ పడే సమయం కూడా మనకు పట్టదండి. ఇక్కడ ఏంటిది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్, టైమ్ రిలేషన్, స్పీడ్ రిలేషన్. సో డౌన్ స్ట్రీమ్లో 1 minute టైం పడితే అకార్డింగ్ టు క్వశ్చన్ 2.2 minute టైం అనేది అప్ స్ట్రీమ్లో పడుతుంది. సో వేగం అనేది 2.2 వేగం అనేది డౌన్ స్ట్రీమ్లో ఉంటే ఇక్కడ ఏముంటుందండి 1 ఉంటుంది. అంటే ఇక్కడ టైంకి స్పీడ్కి ఇన్వర్షన్ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ని తొలగిద్దామండి. ఇక్కడ ఒక 0 పెడదాము. సో ఇక్కడ పాయింట్ పోతుంది. సో ఇక్కడ ఒక 0 వస్తుంది. 2 5 2 11 2 5. సో అంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ 11 km/h ఉన్నందుకు సమయం 5 నిమిషాలు పట్టింది. అప్ స్ట్రీమ్లో స్పీడ్ 5 km/h ఉన్నందుకు టైం 11 minutes పట్టింది. సో ఆబ్వియస్గా స్పీడ్ పెరిగింది కాబట్టి టైం తగ్గింది, స్పీడ్ తగ్గింది కాబట్టి టైం పెరిగింది. సో ఇక్కడ డైరెక్ట్ అండి ఇచ్చిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 16 km/h, 7 km/h, 5 km/h, 14 km/h. మనకు నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత అండి? హాఫ్ బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీము ప్లస్ అప్ స్ట్రీము. సో ఇక్కడ ఎంత 11 + 5/2 కదా, 16/2 కదా. సో మనకి ఏ మల్టిపుల్ రావాలండి? 8 యొక్క మల్టిప్లికేషన్ రావాలి. సో 8 యొక్క మల్టిప్లికేషన్ ఏంటంటే ఆప్షన్ ఒకటే ఉన్నది 16 అనేది. సో ఆబ్వియస్గా అది పెట్టవచ్చు. కానీ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా చేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ 11x, 5x అనేవి ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ కదా. సో ఇది ఎంత అన్నాడండి, అంటే డౌన్ స్ట్రీమ్లో ఎంత దూరం పోయింది? 55 km/h. దెన్ ఎంత సమయంలో వెళ్ళింది? 2 hours 30 minutes. అంటే 2.5 గంటలు. అంటే 5/2, 5 11 2, ఈ 2 అవుతుంది 22. ఈ 22 అనేది దేనికి సమానం అవుతుందండి? అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్కి. సో ఇక్కడ 11xకి 22 అనేది ఈక్వల్ అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. సో ఇక్కడ ఎంత వచ్చిందండి? అంటే ఇది 11x, ఇది 5x అనుకుంటే 16x/2. 16x/2 అంటే 8x. x వాల్యూ ఎంత? 2. అందుకే ఇక్కడ 8x వచ్చింది కాబట్టి x వాల్యూ ఎంత అంటే 2. 8 × 2 16. సో 8 అనేది ఖచ్చితంగా ఇక్కడ గుణించాలన్నమాట. సో దట్స్ ద ఆన్సర్. రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 16 km/h. సో కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్స్ అనేది ఎవ్రీ షార్ట్ కట్స్ ఇస్ డిపెండ్ ఆన్ ద కాన్సెప్ట్ ఓన్లీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. గ్రోత్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆబ్వియస్గా మనకు ఒక 100 సబ్స్క్రిప్షన్స్ పెరిగితే మనం ఫ్రీ లైవ్ యాక్సెస్ వస్తుంది. దాన్ని మనము ప్రీమియర్ క్వాలిటీ తోటి వీడియోలనే అప్లోడ్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.